హాయ్ హలో అందరికీ. నేనైతే ఈ సంక్రాంతి పండగకి లంగావోని కుడదామని వింటేజ్ లుక్ ఉన్న ఈ శారీనైతే తీసుకున్నానండి. చాలా బాగుంది. పైన కడ్డీ బార్డర్, కింద గ్యాప్ బార్డర్ వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ చూద్దాము. బ్లౌజ్ లెంత్ వచ్చేసి నేను 14.5 తీసుకున్నానండి. మనం ఇటు సైడ్ అటు సైడ్ 14.5 పెట్టుకొని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఏమో షోల్డర్కి, 3 ఏమో నెక్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మన చంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ అండి. 36లో 4వ వంతు 9 ఇంచెస్ని నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్ మనం లోతు తీయడం కోసం ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాను. 7 ఇంచెస్లో హాఫ్ పార్ట్ మనం 3.5 నుంచి మనం పెట్టుకున్న 1 ఇంచ్ వరకు ఈ విధంగా రౌండ్గా చంక డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అపెక్స్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. నెక్ ఏమో నేను 6.5 పెడుతున్నాను. పైన 3 తీసుకొని కింద 3.5 తీసుకొని ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసుకొని దాంట్లో మనకు నచ్చిన విధంగా ఏదైనా మనకు నచ్చిన డిజైన్ని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు అపెక్స్ పాయింట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసం 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని మన సైడ్ నుంచి 3.5 ఇక్కడ పెట్టుకుంటున్నానండి. నేను 3.5 వచ్చే విధంగా చూసుకొని కింద 3 ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి 3.5 మార్కింగ్కి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ 1.5 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి ప్రిన్సెస్ కట్ కోసం ఈ విధంగా ఒక ప్రిన్సెస్ కట్ డిజైన్ వచ్చే విధంగా గీసుకొని దాన్ని చంక వరకు కలిపేసుకోవాలి. ఇది నడుము లూజ్ 30 కాబట్టి 30లో 4 వంతు అక్కడ 7.5 పెట్టుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. మళ్ళీ మన ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ 1.5 ఇంచ్ వెళ్తుంది కదా, అదే 1.5 ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా బ్లౌజ్ అయిపోయిందండి మార్కింగ్ అయితే. సారీ అండి, ఒక క్లిప్పింగ్ మిస్ అయింది. బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. నేను లైనింగ్ ఇట్లా బక్రం పెట్టేసి మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇట్లా రివర్స్ తిప్పేసుకున్నాను. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కుట్టేశాను. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కోసము నేను కట్ చేయకుండా లైనింగ్ మెయిన్ క్లాత్ని అదే విధంగా అటాచ్ చేసేసి ఆ లైన్స్ పైన నేను ఈ విధంగా స్లోగా స్టిచ్ చేసుకుంటూ వచ్చానండి. చూసారా, ఇక్కడ మన చంక నుంచి మనం ఇట్లా స్టార్ట్ చేసేసి మనం ఏదైతే మార్కింగ్ ఇచ్చామో అదే మార్కింగ్ పైన ఇట్లా కుట్టుకుంటూ రావాలి. కొంచెం గ్యాప్ ఇట్లా చూసారా, ఈ విధంగా ఇట్లా కుట్టుకుంటూ రావాలి. లైన్ పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ స్టిచ్చింగ్ వేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇట్లా మనం కట్ చేసి మళ్ళీ అదంతా అటాచ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. బిగినర్స్కి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం కుట్టిన దాని ప్రకారం ఈ విధంగా కట్ చేసుకుందాం. చూసారా, ఇట్లా రెండు మన స్టిచెస్ మధ్య నుంచి ఇట్లా కట్ చేసుకున్నట్లయితే మనకి మంచిగా ఇట్లా బ్లౌజ్ అనేది సపరేట్ అయిపోతుంది. రైట్, ఈ విధంగా కట్ చేసుకున్నామా. కట్ చేసుకున్నాక ఈ రెండు పీసెస్ని మనం ఇప్పుడు మంచిగా ఎటు సైడ్ అటు సైడ్ చూసి పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడేమో నేను నెక్ కోసము ఇప్పుడు ట్రెండింగ్లో నెక్ డిజైన్ ఉంది కదా, అందరు బార్డర్ ఈ విధంగా యాడ్ చేస్తున్నారు కదా, నేను దానికోసం 2 పట్టీలు అయితే ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నెక్ దగ్గర నుంచి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న పట్టీని ఇట్లా స్లోగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం కూడా లాగకూడదండి, మళ్ళీ మనకి ముడత వస్తుంది. ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకొని అదే మార్క్ పైన మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇట్లా నిదానంగా స్లోగా. ఇప్పుడైతే 2 పట్టీలు నేను అటాచ్ చేశానండి. చూడండి, లుక్ అయితే ఈ విధంగా ఉంది. బాగుంది కదా. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని మనం అటాచ్ చేసుకుందాం. చంక భాగం నుంచి ఇట్లా పెట్టేసుకొని స్లోగా ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఇది నా ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియో అండి. కొంచెం లైక్ చేయండి.
మీ లైక్సే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటాయి. ఈ విధంగా మనం పాదం ఖర్చుతోటి ఇట్లా ఒక మార్కింగ్ వేసుకున్నామంటే అటాచ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ పార్ట్ని కూడా మనం ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని అటాచ్ చేసుకుందాం. రెండు అయితే మనం ఇప్పుడు నేను చూపించట్లేదండి. రెండు ఈ విధంగా కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. చక్కగా యాడ్ చేశాను కదా. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్కి వద్దామండి. బ్యాక్ నెక్ పార్ట్ అయితే నేను ఆల్రెడీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ మీద నేను ఇట్లా బకరం పెట్టేసి డిజైన్ అయితే కట్ చేసుకొని మెయిన్ పార్ట్ని లైనింగ్ పార్ట్ని ఆల్రెడీ జాయింట్ చేసుకున్నానండి. ఇప్పుడు నెక్ బకరంని నేను ఇట్లా మెయిన్ క్లాత్ పై భాగం వైపు ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని మనం ఏదైతే డిజైన్ కట్ చేసుకున్నామో దాని మీద నుంచి ఇట్లా నెమ్మదిగా బకరంపై కొద్దిగా కుట్టు పడే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనం కట్స్ ఇచ్చాం కదా, అక్కడ మనం పాదం పైకి లేపి మళ్ళీ సూది దించి ఈ కట్ వర్క్ పైన కుట్టుకుంటూ ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ అక్కడ కార్నర్కి రాగానే మళ్ళీ మనం పాదం పైకి లేపి సూది కిందికి దించి మళ్ళీ ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ రావాలి. చక్కగా అయిపోయింది. ఈ విధంగా పిన్స్ పెట్టుకొని ఇప్పుడు మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో కొంచెం క్లాత్ ఉంచేసుకుంటూ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం మనం అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ ఇప్పుడు దీన్ని మనం నెక్ని రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కట్స్ ఇచ్చిన దగ్గర ఇట్లా మంచిగా అనుకొని ఇట్లా మనం రివర్స్ చేసుకోవాలి. ఇట్లా రివర్స్ చేసుకొని మళ్ళీ మనం పైన ఒక కుట్టు వేసుకోకుండా ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. లుకింగ్ మంచిగా ఉంటుంది. బోటెక్లో కుట్టిన విధంగా మనకు మంచిగా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్. ఈ విధంగా రెండు నెక్స్ అయితే నేను అటాచ్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉక్సు పట్టి, కాజా పట్టీలు, నడుం పట్టి వేసుకుందాము. చాలా చక్కగా ఉంది కదా. నెక్ డిజైన్ మనకి చాలా మంచిగా కనిపిస్తుంది. లోపల అయితే నేను హెమ్మింగ్ చేస్తున్నా అండి. ఇప్పుడు మెడ పైన భాగం పైన కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా లైనింగ్ పెట్టేసి తిప్పేసుకున్నాను. ఇప్పుడు కాజా పట్టీ కోసం ఒక 2.5 ఇంచుల లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా లోపల నుంచి మనం పాదం ఖర్చుతోటి కుట్టుకొని తిప్పేసుకుంటే సరిపోతుందండి. ఉక్స్ పట్టి, కాజా పట్టి కుట్టడం ఈజీ కాబట్టి నేను కుట్టేశాను, అది చూపించట్లేదు. కాజా పట్టీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఉక్సు పట్టీ కోసం కూడా అదే 2 ఇంచులు క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకొని పై భాగం నుంచి ఈ విధంగా కింది నుంచి మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా కొంచెం మలిచి పెట్టుకొని 1 ఇంచ్ ఖర్చుతోటి మళ్ళా కుట్టుకుంటూ నిదానంగా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇట్లా లైన్ గీసుకుంటే మనకు అటు ఇటు పోకుండా వస్తుందండి. బిగినర్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇట్లా నిదానంగా కుట్టుకుంటూ వచ్చేసాము. రివర్స్ తిప్పేసి మళ్ళీ మనము ఎంత ఉంచాలో అంత పెట్టి మనం కుట్టుకున్నట్టయితే ఉక్స్ పట్టి, కాజా పట్టి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నడుం పట్టి వేసుకుందాము. నడుం పట్టి కోసం ఒక 1.5 ఇంచ్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మెయిన్ క్లాత్ పైకి పెట్టేసి మనము కొంచెం మనం పాదం ఖర్చుతో ఈ విధంగా కుట్టి వేసి తిప్పి మళ్ళీ కుట్టి వేసుకోవాలి. లోపల హెమ్మింగ్ చేసుకున్న సరిపోతుందండి. నేనైతే ఈ విధంగా ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. కొంచెం స్లోగా చూపిస్తున్నానండి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ విధంగా నడుం పట్టి అయితే స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కోసం నడుం పట్టి కోసం మళ్ళీ 1.5 ఇంచ్ తీసుకొని ఈ విధంగా పాదం ఖర్చుతో ఒక స్టిచ్ వేసి మళ్ళీ క్లాత్ తిప్పేసుకుంటే నడుం పట్టి కూడా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా స్లోగా మనం పాదం ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తిప్పేసుకొని ఈ విధంగా నేను ఒక కుట్టు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండింటిని ఇప్పుడు మనం చాలా చక్కగా ఉంది కదా లుకింగ్ అయితే నెక్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి.
రివర్స్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇలా పెట్టేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 మెయిన్ క్లాత్లు ఒకదానిపైన ఒకటి ఉండే విధంగా ఇలా పెట్టుకొని మనం ఒక పాదం ఖర్చుతోటి స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కొంచెం రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా అటాచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుందాము. నేను బ్లౌజ్ కటింగ్ చూపించలేదు కదండి. ఇప్పుడు చూడండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 పెట్టేసుకొని 5.5 హ్యాండ్స్ లూజు మరియు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాను. చంక లూజ్ వచ్చేసి మనకి 8.5 వచ్చిందండి. చంక రౌండ్ 8.5 పెట్టుకొని అక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ లోతు తీయడం కోసం మిడిల్లో ఒక లైన్ పెట్టుకొని పైనుంచి ఒక 1 ఇంచ్ పెట్టుకొని ఇలా మిడిల్లోకి మలిసి ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ ఒక 1/2 ఇంచు కిందికి ఒక మార్కింగ్ పెట్టుకొని మనం ఆ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళామంటే మనకు చంక లోతు వచ్చేస్తుందండి ఈజీగా. ఈ విధంగా దీన్ని కట్ చేసుకుందాం. ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నట్లయితే మనకు లోతు తీసిన భాగంగా మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్ని దీనికి అటాచ్ చేశానండి. చూసారా, నా దగ్గర లైనింగ్ అయిపోయిందండి. ఇంకా మళ్ళీ దానికోసం ఏం వెళ్తాంలే అనేసి అది జాయిన్ చేశాను. ఏమనుకోకండి. ఇప్పుడు మనం హ్యాండ్ జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా మెయిన్ క్లాత్ పైకి పెట్టి హ్యాండ్ కూడా మెయిన్ క్లాత్ 2 పైకి ఉండే విధంగా ఇక్కడ మన జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ నుంచి మనం స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా పెట్టేసుకొని పాదం ఖర్చుతోటి ఈ విధంగా స్లోగా నిదానంగా ఈ విధంగా అటాచ్ చేస్తూ రావాలి. ఈ విధంగా నేనైతే ఇట్లా కుట్టుకుంటున్నాను. అదేవిధంగా రెండో హ్యాండ్స్ని కూడా ఇట్లా జాయిన్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు మనం బ్లౌజ్ ఫిట్టింగ్ పెట్టుకోవాలి. మన హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, చెస్ట్ లూజు, నడుము లూజు మొత్తం అన్ని మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ గీసుకున్నట్లయితే మనం దానిపైనే స్టిచ్ చేసుకుంటూ రావచ్చు. ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇట్లా మార్కింగ్ చేసుకొని దానిపైన నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్లోగా పెట్టుకున్నట్లయితే నీట్గా వస్తుంది. మొత్తానికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, దీని యొక్క ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. బాగుంది కదా. చాలా కష్టపడి స్టిచ్ చేసిన అండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్. చాలా నీట్గా నిదానంగా వచ్చింది. ఇంకా నేను ఇక్కడ ఉక్సులు వేయడము, పైన బటన్ పెట్టడం ఇదంతా ఇంకా వర్క్ ఉందండి. నేను హెమ్మింగ్ తర్వాత చేసుకుంటున్నాను. చాలా బాగుంది కదా. లుకింగ్ అయితే మంచి వింటేజ్ లుక్ క్రియేట్ అయింది. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.